ఇప్పుడు సార్ చేయమన్నా అంటే సార్ 15,000 రూపాయలు పెట్టేసారు నేను నాకు ఇప్పుడు 72,000 బండి ఏం బండి కావాలి సార్ 72,000 బండి కావాలి సార్ నాకు నేను 15,000 రూపాయలు ఎక్కినా కదా నా 15,000 రూపాయలు మైనస్ చేసి నాకు ఈ ఎక్స్ట్రా అప్పుడు మీరు చెప్పింది కానీ అంటారు సార్ కానీ కంపెనీ అప్పుడు ఏం చెప్పింది మనకు 1,06,000 రూపాయలు పైన బండి మాత్రమే 15,000 రూపాయలు కడిగేస్తుంది సార్ అంతే 72,000 ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఏంటంటే ఎస్ సార్ మాకు 72,000 బండి వచ్చింది మీకు 72,000 బండి కావాలంటే మీరు కట్టే 15,000 రూపాయల ఒక 7,500 రూపాయలు మైనస్ అయిపోతుంది సార్ మిగతా బ్యాలెన్స్ 64,500 రూపాయలు మీరు కట్టి బండి తీసుకోవచ్చు అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సుమన్ సార్ ఏమంటారంటే సార్ మరి 7,500 రూపాయలు మైనస్ చేస్తారు కదా మరి నా ఇంకొక 7,500 ఉన్నాయి మరి నేను నష్టపోతానే కదా సార్ నేను నష్టపోతున్నాను కదా సార్ నాకు 15,000 రూపాయలు నా పైసలు నాకు వస్తాయని చెప్తున్నాను అంటే ఎస్ సార్ ఏం ప్రాబ్లం లేదు ఇంకో 7,500 రూపాయలు కూడా మీరు పోలాలి మీ కంపెనీ అంటే పోలే ఉంటుంది ఇంకో 72,000 బండి కూడా మీరు తీసుకోవచ్చు అప్పుడు తీసుకున్నప్పుడు మనకు 7,500 రూపాయలు మైనస్ అయిపోయింది ఇది క్లియర్ లేదు సార్ నేను 72,000 బండి తీసుకోను ఒకవేళ 1,00,000 రూపాయలు బండి తీసుకుంటా అంటే 15,000 రూపాయలు రిటర్న్ మైనస్ అవుతుంది ఒకే ఐడి మీద ఓకే ఒక ఐడి మీద మైనస్ అవుతుంది